బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. లోకంలో కర్మలు బంధాన్ని కలిగిస్తాయి. నిజమే, కర్మలు చేయని చెప్తూ ఉంటే బంధం కలిగిస్తుంది. కానీ దాన్ని నువ్వు దాటాల. అల్లం అదే పనిగా తింటే విరోచనాలు పట్టుకుంటాయి. కానీ అదే అల్లాన్ని ఇతర ఔషధులతో కలిపి లేఖంగా చేసి తింటే శరీరానికి పుష్టి ఇస్తుంది. చూడండి, అదే అల్లము అట్లా తింటే విరోచనాలు, అదే అల్లం వేరే విధంగా తింటే దాన్ని పుష్టి ఇస్తుంది. అంటే వేరే ఔషధులతో కలిపి తినాల. అలాగే మానవుడు తన స్వధర్మ కర్మలను భగవద్భక్తిలో మేళవించి అది భగవదార్పణ ఆచరిస్తే అవి వాడికి మోక్షాన్ని ఇస్తాయి. ఇదే రహస్యం. భగవదార్పణ చేయకోకుండా నేనే చేస్తున్నాను, నేనే ఈ ఇంటికి యజమాని, నేనే కష్టపడితేనే మీరు తింటారు అనేది రాకూడదు. కర్మలను సకామంగా చేస్తే బంధాలను కలిగిస్తాయి. అంటే స్వతంత్రంగా నాది అని అవే కర్మలను భగవదార్పితం చేస్తే బంధాలను విడిపిస్తాయి. ఈ కిటుకు తెలుసుకొని మసలకు అప్పుడు మంచిదే చేస్తావు, చెడ్డ చేయవు నువ్వు. ఇలా పరమరహస్యాన్ని బోధించి ఆ మహాత్ములు తమ దోవన తాము వెళ్ళిపోయారు. అంతే కదా, చెప్తారు మహాత్ములు ఎందుకుంటారు సాధన చేసేంతవరకు, నీ కర్మ నువ్వు సాధన చేయని చెప్పి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి ఆ బాలకుడు రాత్రింబవళ్ళు నిరంతరము భగవన్నామాన్ని జపిస్తూనే తన తల్లి చేతి కింద ఉండి యజమానుల ఇళ్లలో చాకరీ చేస్తూ ఉండేవాడు. ఆ తల్లికి ఇతడు ఏకైక పుత్రుడు. ఇతనికి అంత విద్య అంత వచ్చినట్టే లెక్క. ఎందుకంటే వీళ్ళు మహాత్ములైనటువంటి భాగవతోత్తములు బోధించినటువంటి విద్య అపారమైంది. ఇతడు ఏకైక పుత్రుడు అవటం వల్ల ఆమె ఇతని మీద అంతులేని ఆశలు పెంచుకుంది. ఇతనికేమో మహాత్ముల దయ వల్ల భగవద్భక్తి వైరాగ్యము రెండూ పెరిగి ఇంట్లోంచి ఎటో వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉండేది. తల్లి మాత్రం వీడికి పెళ్లి చేస్తే నాకు కోడలు వస్తుంది, తర్వాత నాకు ఆ కోడలు సేవ చేస్తుంది, తర్వాత 2 పిల్లలు పుడతారు, నన్ను ఎత్తుకుంటాను, ఇట్లా ఈ విధంగా ఆశలు పెట్టుకుంది ఆవిడ. వీడికేమో సందు దొరికితే వెళ్ళిపోవాలని వీడుకుంది, ఈ బంధనం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి. కుర్ర వయస్సు, లోకం తెలియని బ్రతుకు, ఒక పక్క మాతృప్రేమ బంధము, తల్లి ఒకటి బంధం, అది మరోపక్క తీవ్ర వైరాగ్యము. వీటితో ఆ కుర్రవాడు లోపలే నలిగిపోతూ ఉండేవాడు. ఏంటి ఎట్లా ఏం చేస్తూ, ఎక్కడికి పోలేను, ఇక్కడ ఉండలేను, ఈ ప్రపంచాన్ని చూడలేకపోతున్నా, చివరికి ఏమీ చేయలేక అన్నీ భగవంతుడికే వదిలేసి మొండిగా ఇంట్లోనే ఉండిపోయాడు. ఏమన్నా కానీ తల్లి సేవ చేసుకొని ఉండిపోతాను, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి నాకు సేవ. ఆ రోజుల్లో వాళ్ళకి ఎవరో ఇచ్చిన ఆవు ఒకటి ఉండేది. అది ఊరి మీద పడి మేస్తూ ఉండేది, ఇంటికి వచ్చి పాలిస్తూ ఉండేది. ఒకరోజు చీకటి పడ్డా అది ఇంటికి రాలేదు. ఎందుకు రాలేదు అని ఎందుకని విచారించగా అప్పుడు ఆవు ఊరు బయటి అడవిలో దారి తప్పిందని తెలిసింది. అప్పుడు ఉండే ఆవులంతా అడవి దండిగా ఉండేది కాబట్టి అడవిలో మేసుకొని వచ్చేది. ఈ పిల్లవాడి తల్లి ఆమెను వెతకటానికై ఊరి బయటకు వెళ్ళింది ఆవును ఎతకాలని. చీకట్లో ఒక పాము కరిచింది. దాంతో ఆ తల్లి ఎక్కడికక్కడే మరణించింది. పాము కరుస్తూనే ఆవు కోసం వెళ్ళినటువంటిది తల్లి పాము కరిచి చచ్చిపోయింది. మరునాడు ఉదయం ఈ విషయం తెలిసినటువంటి పిల్లవాడికి ఏమీ దుఃఖం కలగలేదు. అప్పటికే వాడికి భగవంతుడి యొక్క తత్వం బాగా తెలిసింది కాబట్టి దుఃఖపడలేదు. అతడు భగవంతుడు నాపై కరుణతో నాకున్న ఏకైక లౌకిక బంధాన్ని కూడా ఇలా తొలగించాడు అని శ్రీహరికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. సద్య బంధం పోయింది నాకు. ఇక ఆ పిల్లవాడిని పిలిచేవారు పలకరించేవారు లేరు కనుక అతడు అటు నుంచి అటే ఉత్తర దిక్కు వైపుకు సాగిపోయాడు. ఇక ఎవరు మాటలు పట్టించుకోలేదు. పల్లెలు, పట్టణాలు, పర్వతాలు, నదులు దాటుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. శోష వస్తుంది, శరీరం తూలిపోతుంది, ఇక నడవలేనని అనిపించింది. ఆ దశలో ఒక చెట్టు కింద కూర్చొని మహాత్ములు ఉపదేశించిన భగవత్తత్వాన్ని నెమర వేసుకుంటూ భక్తి పారవస్యంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తనను తానే మరిచిపోయాడు. ఆ ఆకలిలో, ఆ ఆయాసంలో ఉండినప్పటికీ కూడా పరమాత్ముడు చెప్పినటువంటి బోధలు, మహాత్ములు చెప్పిన బోధలంతా పరమాత్ముడి గురించి చెప్పిందంతా అనుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడే ఉండిపోయాడు. అలా ఎంతసేపు జరిగిందో తెలీదు.
మళ్ళీ దేహస్మృతి వచ్చేసరికి తనకి ఇంతవరకు దర్శనమిచ్చిన భగవంతుడి చైతన్య కళ మటుమాయమైపోయిపోయింది. పరమాత్ముడి చైతన్య ఒక దర్శనమిచ్చాడు, ఇచ్చి మాయమైపోయాడు. దానితో మనస్సు ఉద్విగ్నమై మళ్ళీ ఆ భగవద్ దర్శనం చేయాలనే పట్టుదల పెరిగింది. ఏమన్నా కానీ మళ్ళీ నేను దాన్ని చూడాలా అని చెప్పేసి ఇంద్రియాలను మనస్సును ఏకాగ్రం చేసి విశ్వప్రయత్నం చేశాడు. అయినా ఆ దర్శనం మళ్ళీ లభించలేదు. ఒక పక్క విసుగు, మరో పక్క పట్టుదల, రెండు పెచ్చు పెరిగి ఆ కుర్రవాడు తన ఇంద్రియాలను నాడులను మనోబలంతో పట్టి పైకి గుంజసాగాడు. ఏమన్నా కానీ అని చెప్పేసి ఇక శరీరంలోని నాడులే తెగిపోయానని అనిపించే సమయంలో ఆ అడవిలోంచి ఒక గంభీరమైన స్వరం ఇలా ప్రతిధ్వనించింది. ఇంకేం తాను యోగంతో పైకి వెళ్ళిపోతున్నాడు, నరాలంతా బిగించి అనే సమయంలో ఒక ధ్వని వినిపించింది, ఒక ఆకాశవాణి. నాయనా, యోగంలో నువ్వు పైకి వెళ్ళదాగు, నీ ఈ శరీరము నా దర్శనానికి అనుకూలమైంది కాదు. అర్థమైందా? శరీరము దర్శనానికి అనుకూలం కాదు ఇది. అయినా సరే నీ భక్తికి మెచ్చి ఒక్కసారి నా రూపం నీకు చూపాను. దానివల్ల నా మీద భక్తిని మరింత పెంచుకో. ఈ శరీరం దానంతటదే రాలిపోయేదాకా ఆగు. ఈ శరీరంతో పాటు నీ సంస్కారంలో మిగిలి ఉన్నటువంటి దోషాలు కూడా నశించిపోతాయి. ఆ తర్వాత నీవు సాక్షాత్తుగా నా పరిచారంలో ఒకడివి అవుతావు. ప్రళయకాలంలో కూడా చలించని భక్తి, తరగని జ్ఞానము నీకు లభిస్తాయి అని ఆకాశవాణి వినిపించింది. హాయ్, ఇప్పుడే వెళ్ళొద్దు నువ్వు, కానీ మళ్ళీ నీకు దర్శనం ఇవ్వాలంటే ఈ శరీరం పనికిరాదు, నువ్వు వేరే శరీరం తీసుకోవాలా. అంతవరకు అదంతకదే రాలిపోతుంది, ఈ శరీరం ఉండదు. రాలిపోయేంతవరకు నువ్వు ఉండాలా, అప్పుడు నీకు మోక్షప్రాప్తి అంతా అవుతుంది అని కర్మను ఆచరించు. భగవంతుడి వాక్కులు విని బాలుడు గుర్తుపట్టి వినయంతో సాష్టాంగ వందనం చేసి స్వామి మహాప్రసాదం అన్నాడు. అప్పటి నుంచి ఏ కోరికలు లేకుండా నిరంతరము హరినామ తత్పరుడై అడవులలో స్వేచ్ఛగా సంచరించాడు. చాలా ఏళ్లు గడిచిపోయాయి. పక్కలో సింహాలు ఏనుగులు వస్తున్నా ఏమీ చేయలేవాడిని. ఒకనాడు ఆ శరీరం తనంట తానే రాలిపోయింది. అది రాలిపోకుంటుందా? వెళ్ళిపోయింది. ఇది 3వ జన్మ. ఇక 4వ జన్మ, చతుర్థ జన్మ విచారం. ఆ బాలుడే జన్మాంతరంలో దేవర్షి నారదుడుగా జన్మించాడు. ఇది నారదుడి 4వ జన్మ. దాన్ని కూడా చెప్పుకుంటే కానీ నారద కథ పూర్తి కాదు. ఆ బాలమునీశ్వరుని శ్రీహరే స్వయంగా ఓదార్చాడు. శ్రీహరి ఆజ్ఞ వల్ల అతడు తన ఆయుశేషాన్ని ఎలాగో గడిపి మరుజన్మలో దివ్య దేహదారి అయి విష్ణు సన్నిధిలో విష్ణు కింకరుడయ్యాడు. నారాయణ నామమంత్ర తత్పరుడయ్యాడు. జ్ఞాన సముద్రుడయ్యాడు. నాదోపాసకుడయ్యాడు. ఆ మునీంద్రుడు కల్పాంతకాలం వరకు జీవించి కల్పాంత సమయంలో మహాప్రళయంలో శ్రీహరిలో లీనమై మళ్ళీ ఆపై కల్పంలో బ్రహ్మమానసపుత్రుడై జన్మించాడు. బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడైన ఈ పుత్రుడికి బ్రహ్మదేవుడు ఒక వీణను ప్రసాదించి నువ్వు నిరంతరము హరికీర్తన చేస్తూ ఉండు అని బోధించాడు. నారదుడు సరస్వతీదేవి దగ్గర సంగీతాభ్యాసం చేశాడు. ఆ తల్లి మహతి అనే వీణ ఇచ్చింది. చదువుల తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి. చదువుల తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి. చదువుల తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి. వాణి వీణ దారిణి కలుగని కృప కలుగని. వాణి వీణ దారిణి కలుగని కలుగని కృప కలుగని కృప కలుగని. కలుగని కృప కలుగని. నేనీ వాడను కాని బుద్ధిలో చదలను పోని. నేనీ వాడను కాని బుద్ధిలో చెదలను పోని. చదువుల తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి. వాణి వీణ దారిణి కలుగని నీ కృప కలుగని. నేనీ వాడను కాని బుద్ధిలో చదలను పోని. నేనీ వాడను కాని
చదువుల తల్లి సరస్వతి మామది మల్లి వనస్వతి బ్రహ్మణి చారిణి మానిని మాలా పుస్తక శోభిని 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 భక్తానుగ్రహకారిణి పాదారుణ సారంగిణి భక్తానుగ్రహకారిణి పాదారుణ సారంగిణి పాదారుణ సంరాగిణి పాదారుణ సంరాగిణి చదువుల తల్లి సరస్వతి మామది మల్లి వనస్వతి భారతి భామతి సన్మతి భారతి భామతి సన్మతి నలుదిక్కుల నీ కీర్తి నలుదిక్కులని ఇలలో నీవే శాశ్వతి సచ్చిదానందే సరస్వతి ఇలలో నీవే శాశ్వతి సచిదానందే సరస్వతి సచ్చిదానందే సరస్వతి చదువుల తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి చదువుల తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి For more videos like this, subscribe Big TV channel.